హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటిగ్రేషన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 3x మైనస్ 1 హోల్ పవర్ 1/2 dx. అట్లనే నెక్స్ట్ ఈ నాలుగిటిని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఏంటి? టు ఫైండ్ ఇంటెగ్రల్ 3x minus 1 whole power 1/2 dx. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ సార్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో దీన్ని చూడండి, ఇది రెండు విధాలుగా అయినా చేయొచ్చు. ఇంటెగ్రల్ x పవర్ n ప్లస్ 1/n+1 అనే ఫార్ములాని ఉపయోగించి అయినా చేయొచ్చు, లేకుంటే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాను. చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడ కూడా ఓకే. 3x² - 4ని దాన్ని t అనుకుంటాను, 3x - 1ని t అనుకుంటాను. సో ఇక్కడ కూడా 7x + 3 t అనుకుంటాను. ఎస్, ఓకే. సో అది log x 1/x కాంబినేషన్లో ఉన్నప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పాను, గుర్తు పెట్టుకోవాలని చెప్పాను. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలంటే 3x - 1 ఉంది కదా, సో దాన్ని మనం t అనుకుంటాం. ఇదో దీని అంతటి. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఇప్పుడు మన వేరియబుల్స్ ఎక్స్ నుంచి టీకి మారిపోతున్నాయి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. ఓకే, ఒక్క వేరియబుల్ కూడా ఎక్స్ ఉండకూడదు అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు 3x - 1 దాని బదులు టీ వచ్చేసింది, ఇంకా డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉండాలి, అందుకోసం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో differentiating with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, చూడండి, 3x యొక్క డిఫరెన్షియేషన్ 3, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. అగైన్ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx కదా, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుద్ది. కాబట్టి 3 dx = dt. ఇక్కడ మనకేం కావాలి? ఓన్లీ dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో కావాలి. సో 3 ఉండకూడదు అంటే 3 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది సార్. ఎస్, కాబట్టి dx బదులు నేను dt/3, 3x - 1 = t, ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను మన ప్రాబ్లంలో. సో దేర్ఫోర్ ఇంటెగ్రల్ 3x - 1 whole power 1/2 dx which is equal to integral. ఇప్పుడు 3x - 1ని ఏం రాసుకున్నాము? t whole power 1/2 ఉంది, dx బదులు dt/3. ఇప్పుడు 1/3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఇంటెగ్రల్ t⁻1/2 dt. ఎస్, డైరెక్ట్గా ఫార్ములా t⁻1/2కి ఇంటిగ్రేషన్, దాన్ని రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2/3x √x ఆర్ 2/3x పవర్ 3/2. ఎలా వచ్చింది సార్ అంటే ఇంటెగ్రల్ x⁻n ఫార్ములా x⁻n + 1/n+1. ఇక్కడ n అంటే ఎంత? 1/2, అంటే టీలో ఉంది వేరియబుల్. t⁻1/2 + 1/2 + 1, 1/2 + 1 ఎంత? 3/2. LCM 2, 1 + 2 3/2. సో మళ్ళీ 3/2. ఈ 3/2 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుద్ది? రెసిప్రోకల్, అంటే 2/3 t⁻3/2. ఎస్, కాబట్టి డైరెక్ట్గా అయినా రాయొచ్చు, లేకుంటే ఆ ఫార్ములాని ఉపయోగించి అయినా మీరు చేయొచ్చు. సో అది రాస్తున్నాను. t⁻1/2 + 1/1/2 + 1 ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ సిని యాడ్ చేసాము. ఎస్, ఇప్పుడు ఇంకా మన వేరియబుల్స్, మన ప్రాబ్లంలో ఉన్న వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ టీ ఉంది, మళ్ళీ టీ ప్లేస్లో 3x - 1 రీప్లేస్ చేయాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, సో ఇంటెగ్రల్ 3x - 1 whole power 1/2 dx which is equal to 1/3 అలానే రాశాను. ఇక t⁻1/2 + 1 అంటే 3/2 /3/2 ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ సిని యాడ్ చేసాము. ఈ 3/2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్, అంటే 2/3 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 1/3 ఉంది, 2/3 t⁻3 ప్లస్ 2/3 × 3 9 అవుతుంది,
t power 3/2 plus c. బట్ t బదులు ఏమనుకోవాలి, 3x minus 1. But t is equal to 3x minus 1. So which is equal to 2/9 into 3x minus 1 whole power 3/2 plus c. This is our final answer. Okay. But next problem ni discuss cheddam. Second one, to find integral 3x square minus 4 into x dx. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ మెథడే సార్. ఏంటి 3x² మైనస్ 4ని మనం t లాగా అనుకుంటాం. సో 3x² మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటాను. ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. x² కి 2x, 2 into 3 6x అవుతుంది. ఓకే, 6x కాన్స్టెంట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకే, అగైన్ రైట్ సైడ్ లో ఉన్న t ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx అవుతుంది. ఆ dx లెఫ్ట్ సైడ్ కి పోతే ఇంటూ dx అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓన్లీ x dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక్ మారిపోయింది. x dx అంటే dt/6, మనకు ఓన్లీ x dx కావాలి. అప్పుడు 6 మల్టిప్లైర్ లో ఉంది, డివైడ్ అవుతుంది సార్. ఎస్, ఓకే, x dx బదులు dt/6 ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక్ మారిపోయింది. 3x² మైనస్ 4 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక్ మారిపోయింది. సింపుల్ గా ఇంటిగ్రేషన్ చేద్దాం. therefore ఇంటెగ్రల్, ఇప్పుడు ప్రాబ్లమ్ ని తీసుకుంటే 3x² మైనస్ 4 ఇంటూ x ఇంటూ dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 3x మైనస్ 4 ఏం రాసుకోవచ్చు సార్, t రాయొచ్చు, ఇంటూ x dx dt/6. సో 1/6 రాశాను, ఇంటెగ్రల్ t dt, సేమ్ అదే ఫార్ములా, ఇంటెగ్రల్ x²/2. ఈ ఫార్ములా ఇంతకుముందు చెప్పాను కదా, ఇంటెగ్రల్ x⁴n x⁴n+1/n+1, n అంటే 1 + 1/1 అంటే x²/2 అంటే t ఇక్కడ వేరియబుల్ కాబట్టి 1/6 ఇంటూ t²/2. సో ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ సిని యాడ్ చేశాను, t²/12 అవుతుంది ప్లస్ సి. బట్ మన ఆన్సర్ x వేరియబుల్స్లో ఉండాలి కాబట్టి మళ్ళీ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి. సో బట్ t ఈజ్ ఈక్వల్ టు టీని ఏమనుకున్నామంటే 3x² మైనస్ 4. మరి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. సో 3x² మైనస్ 1 హోల్ పవర్ 1/2 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఆల్రెడీ అయిపోయింది కదా ఇక్కడ. సో డైరెక్ట్గా t అంటే 1/12 అవుట్ సైడ్లో రాశాను, t అంటే 3x² మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. 1/12 రాశాను, t అంటే 3x² మైనస్ 4 హోల్ స్క్వేర్. మరి నెక్స్ట్ ప్రాబ్లం, టు ఫైండ్ ఇంటెగ్రల్ 1/7x + 3 dx. అగైన్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాము. ఓకే, లేకుంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఓకే, అన్నిటికీ ఒకే మెథడ్ లెక్క వెళ్తున్నాం. ఇంకొక మెథడ్ ఏమంటే డైరెక్ట్గా ఇంటెగ్రల్ 1/x ఏంటి, log x అన్నమాట, అంటే log ఆఫ్ 7x + 3. దేన్ని అయితే x అనుకుంటామో మళ్ళీ దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. అంటే 7xకి డిఫరెన్షియేషన్ 7, కాన్స్టెంట్ 0, అది డినామినేటర్లో వేయాలి. అంటే 1/7 log mod x 7x + 3 రాయొచ్చు. ఓకే, ఎస్, ఇప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూషన్ని అప్లై చేస్తున్నా. చూడండి, 7x + 3 ఈజ్ ఈక్వల్ టు t. దీన్ని t అనుకుంటాం, xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. సో 7xకి డిఫరెన్షియేషన్ 7, కాన్స్టెంట్ 0, రైట్ సైడ్లో ఉన్న టీని xతో చేస్తే dt/dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు dt. మనకి ఓన్లీ dx కావాలి, dx ఈజ్ ఈక్వల్ టు dt/7. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. ఓకే, సో therefore ఇంటెగ్రల్ 1/7x + 3 into dx which is equal to integral 1/7x + 3 ఏమనుకున్నా, t అనుకున్నాం. సో 1/t
ఇంకా dx అంటే dt బై 7. ఇక్కడ 7 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంటెగ్రల్ 1/t dt. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. 1/7 ఇంటూ లాగ్ మాడ్ t. ఓకే, బట్ t ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్ చేద్దాం. బట్ t బదులు ఏమనుకున్నాం సార్ అంటే 7x + 3. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏముందంటే 1/7x + 3 ఇంటూ dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్ 7x + 3 t ప్లేస్లో అనమాట. +3 అయిపోయి స్టార్టింగ్లో మనం చెప్పాం కదా, అదే వచ్చింది. ఓకే, మరి లాస్ట్ ప్రాబ్లమ్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టు ఫైండ్ ఇంటెగ్రల్ e పవర్ log x బై x dx. ఎస్, ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయమని చెప్పాను. ఎప్పుడైనా log x కాంబినేషన్లో 1/x ఉన్నప్పుడు log xని t అనుకోండి. log x ఉంది, 1/x ఉంది, ఎందుకంటే log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, అందుకోసం. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, log x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నా. log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. అగైన్ ఇక్కడ రైట్ సైడ్ లో టీని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx, ఆ dx లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ dx అవుతుంది ఈజ్ ఈక్వల్ టు dt. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ e పవర్ log x బై x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు ఈ పవర్ అట్లనే రాస్తున్నా, log xని ఏమన్నాను, t అన్నాను. నెక్స్ట్ 1/x dx బదులు dt, కాబట్టి e పవర్ టీకి ఇంటిగ్రేషన్ e పవర్ టీనే సార్, అయిపోయింది. e పవర్ టీకి డిఫరెన్షియేషన్ e పవర్ టీనే, బట్ e పవర్ 2t యొక్క ఇంటిగ్రేషన్ e పవర్ 2t బై 2, బట్ e పవర్ 2t డిఫరెన్షియేషన్ e పవర్ 2t ఇంటూ 2. ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. బట్ t ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి. బట్ t ఈజ్ ఈక్వల్ టు log x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ log x. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ సిని యాడ్ చేస్తాం. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బట్